పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు జహంగీర్ గారు, పెద్దలు గౌరవనీయులు అన్న డి రాము గారు, నాతోటి మున్సిపల్ కౌన్సిలర్ మిత్రులు ఈరపాక నరసింహ గారు, వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడిన పెద్దలు బాలేశ్వర స్వామి గారు, సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి బాలరాజు గారు, ప్రకాష్ గారు, రాజశేఖర్ గారు, అదేవిధంగా పేరు పేరున మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్సుమాంజలు. విద్యార్థినులందరూ కూడా ప్రత్యేక వందనాలు. మీ వాద్యానికి కూడా విజయలక్ష్మి గారు కూడా అనుమతి తీసుకునే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆశలను అమ్ము చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వసతి గృహాలతో మీరు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి యాదాద్రి భువనగిరి జిల్లా పేరును ఈ గిరిజన వసతి గృహాల్లో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 14 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఆనాడు స్వతంత్రానికి సాధించినటువంటి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విద్యా విధానాన్ని విద్యార్థులందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులందరూ కూడా ఉన్నత వర్గాలతో సహా సమానంగా చదువుకునే విధంగా వసతి గృహాలు ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత విద్యా వ్యవస్థకు, వైద్యానికి, పేద వర్గాల ప్రజల పట్ల ఆసక్తికరమైనటువంటి అభివృద్ది కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దాదాపు ఈ హాస్టళ్లలో 17 సంవత్సరాలుగా పెంచినటువంటి కాస్మెటిక్ ఛార్జీలు, 8 సంవత్సరాలుగా పెంచని డైట్ ఛార్జీలను పెంచి మనందరికీ కూడా ఎంతో ఆసక్తికరంగా విద్యను, మనకున్నటువంటి కష్టాలను, పేద వర్గాల నుంచి వచ్చే మనం హాస్టల్లో ఉంటాం. హాస్టళ్లలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు పెరగకపోతే మనకు అరకొర వసతులు, మనకు ఏ రకమైనటువంటి పౌష్టికాహారం దొరకక, మనకు కాస్మెటిక్ ఛార్జీలతోటి మన భవిష్యత్తును పోటీగా ఉన్నటువంటి ఉన్నత వర్గాలతో మీరందరూ వివిధ కళాశాలకు పోతా ఉంటారు. ఈనాడు మంచి డ్రెస్సింగ్ వేసుకోవడం, మంచిగా శుభ్రంగా ఉండడం కోసం ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల ఖచ్చితంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా స్కాలర్షిప్లను 1800 కోట్ల రూపాయలు రానున్న వచ్చిన కొత్తలోనే పెంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అభినందించాలా లేదా? అభినందించాలి. కాబట్టి మేము మీకు తెలవాలి, అది ఈ నెల 1 నుంచే స్టార్ట్ అయింది. నవంబర్ 1 నుంచి కాస్మెటిక్ ఛార్జీలు కానీ డైట్ ఛార్జీలు కానీ పెంచి మనందరికీ కూడా సౌకర్యాలు కల్పించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మన స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి, అదేవిధంగా మీకు హాస్టళ్లలో ఏమైనా సమస్యలు ఉన్నా ఉన్ననే ఇక్కడ ఈ అంబేద్కర్ ఆడిటోరియాన్ని, స్టడీ సెంటర్ను ఓపెన్ చేయించడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి మీ మురికి కాలువ సమస్య కోసం కూడా దాదాపుగా 20 నుంచి 25 లక్షల రూపాయలు మంజూరు చేయించి కలెక్టర్ గారితో స్పెషల్ ఫండ్ పెట్టి ఈ మోర్ నిర్మాణం కూడా అతి త్వరలోనే పూర్తి అవుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు మీ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలి. మీరు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి. ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి ఈ భవిష్యత్తులో పేద వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలము ఉన్నత వర్గాలతో సమానం పోటీపడి ఏదైతే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కన్న కళలను నిజం చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, విద్యార్థులకు అండగా ఉంటుంది. ఈనాడు వచ్చిన కొత్తలోనే ప్రతి మండలానికి ₹1 కోటి విద్యా వ్యవస్థలో అభివృద్ధి జరగాలి, చాక్ పీస్తో సహా. అదేవిధంగా మరుగుదొడ్లు, మంచినీటి వసతి, ఏవైనా పుస్తకాలు కావాలన్నా, అటెండర్ కావాలన్నా కూడా ఈ 10 ఏళ్లలో ఒక అటెండర్ పోస్ట్ కూడా ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చి మండలానికి ₹1 కోటి ఇచ్చి మండలంలో ఉన్నటువంటి పాఠశాలలు, పట్టణాల్లో ఉన్న పాఠశాలకు కూడా మౌలిక వసతుల కోసం ₹1 కోటి ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మీకు తెలియజేస్తాం. కాబట్టి మీరు బాగా చదవండి,
చదివి ప్రభుత్వాన్ని మంచి పేరు తెండి. మీకు ఏమైనా సమస్యలున్నా, ఆట వస్తువులు కానీ మీరు హాస్టల్లో ఉండి ఈ గురుకులాల్లో కూడా మీకు ఏమైనా ఇబ్బందులున్నా ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా, అధికారుల ద్వారా మీకు పనులు చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అదేవిధంగా వార్డెన్లను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారిని కూడా అభినందిస్తా ఉన్నాం, హనుమంతరావు గారిని. మీరు రాత్రి బస చేసి మీ జిల్లా అధికారులందరూ కూడా ప్రతి హాస్టల్లో నిద్ర చేసినందుకు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నందుకు అభినందిస్తూ మరొక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్డెన్లందరూ స్థానికంగా ఉండాలి. వార్డెన్లందరూ విద్యార్థులను వాళ్ళ పిల్లల లెక్క, వాళ్ళ పుట్టిన పిల్లల లెక్క చూసుకునే విధంగా స్థానికంగా ఎక్కడి వార్డెను అక్కడనే స్థానికంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా యాదాద్రి కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ, యాదాద్రి కలెక్టర్ గారు చేసినటువంటి ప్రక్రియను తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అయ్యే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఈ యొక్క రాత్రి బస కార్యక్రమాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే విధంగా తీసుకునే విధంగా చర్యలు చేపట్టి హాస్టల్ గాని గురుకులాలు గాని పూర్తిగా విద్యార్థులతో నిండి విద్యార్థులందరూ కూడా ఉన్నత శిఖరాలకు ఎదిగి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మీ తల్లిదండ్రులు కూడా సంతోషపడే విధంగా కృషి చేస్తామని, మీకు మంచి పౌష్టికరమైన ఆహారం ఇచ్చే విధంగా మెనూస్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఛార్జీలు కూడా అనువైన రీతిలో పెంచారు. ఇలా నాడు 55 రూపాయలు ఉంటే ఇలా 175 రూపాయలు చేసారు. ఆనాడు 75 రూపాయలు ఉంటే ఇలా 225 రూపాయలు చేసారు. కాబట్టి మీకు ఈ ఛార్జీల విషయంలో కూడా ఏమైనా ఇబ్బందులు జరిగినా, అదేవిధంగా అధికారుల ద్వారా ఏమైనా ఇబ్బందులు జరిగినా, కళాశాలలో మీకు ప్రైవేట్ కళాశాల చదువుతున్నా కూడా